అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంటీ నవ్య. ఫస్ట్ మీకు ఒక వీడియో చూపిస్తా, అది చూసినాక మనం మాట్లాడుకుందాం. సో చూసిరు కదా, ఆ ఎద్దు ఏం పాపం చేసిందని చంపేయాల్సి వచ్చింది చెప్పండి దాన్ని? అదేమన్నా వాళ్ళకు హాని చేసిందా? అదేమన్నా వాళ్ళకి మోసం చేసిందా? అదేమన్నా వాళ్ళకి యాక్సిడెంట్ చేసిందా? మరి ఎందుకు చంపేయాల్సి వచ్చింది దాన్ని? ఇది ఎక్కడో యూఎస్లో యూకేలో జరిగితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? మనం ప్రతి ప్రాణిలో మేము భగవంతుని చూసుకుంటాం, ప్రతి జీవిలో మేము భగవంతుడినే చూసుకుంటాం, అసలు ప్రకృతిని మేము పూజిస్తాం అని చెప్పుకునే మన భారతదేశంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఏమైనా సంబంధం ఉందా ఈ స్టేట్మెంట్స్కి? అది చూసిన వీడియోకి ఏమైనా సంబంధం ఉందా అసలుకి? అయినా ఇవాళ రేపు ఒక మనిషినే చంపేస్తాడు, ఇక మూగజీవిని చంపడం ఓ లెక్కనా అని అనిపిస్తుంది కదా. నాకు కూడా వీడియో చూసినప్పుడు అట్లనే అనిపించింది. కానీ అక్కడ ఒక పాయింట్ ఆలోచించాలి మనం. ఒక మనిషిని చంపేస్తాడు అని అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా పర్సనల్ కక్షలు అయ్యి ఉంటాయి, ఫ్యామిలీ గొడవలు అయ్యి ఉంటాయి, ఇంకేదన్నా అయ్యి ఉంటుంది. కానీ మూగ జీవితాన్ని అసలు దాన్ని చంపేయాలి అన్న ఆ సైకోయిజం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? అసలు ఆ ఎద్దు వాళ్ళకి ఏదైనా హాని చేసింది, లేకపోతే వాళ్ళ బండికి ఏదైనా యాక్సిడెంట్ చేసింది, లేకపోతే వాళ్ళకి ఏదైనా చేసింది అని అంటే వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయ్యాలంటే ఒక అర్థం ఉంటుంది. అది ఊరేగింపు జరుగుతా అంటే ఆ ఎద్దు ఆ కారుకి దాకితే సొట్టపోయిందట కొంచెం, దానికే వీళ్ళకి దాన్ని చంపేయాలన్న కోపం వచ్చి దాన్ని చంపేసారు. దాన్ని అట్లా దాన్ని మించి ఆ వెహికల్ దాన్ని మించి పోనిచ్చిళ్ళు. అది కొస్సూపిరితోని ఉన్నది, కొస్సూపిరితోని అది ట్రై చేసినట్టుంది బతుకుదామని. బతకనీయలే జనాలు. ఎటుపోతుందో సమాజం, మూగజీవిని కూడా వదలలేనంత సైకోయిజం తయారవుతుంది రోజు రోజుకి సమాజంలో. ఈ జనరేషన్లో పుట్టినందుకు మంచి ఇంత చూస్తే చెడు ఇంత చూడాల్సి వస్తుంది. ఇంకా ముందు ముందు ఇంకేం చూస్తామో తెలియట్లేదు. మన భారతదేశంలో పుట్టినందుకు ఒక్కొక్కరం నిజంగా చాలా హ్యాపీగా ఉంటాం. అరే ఎక్కడెక్కడ ఎటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మన ఇండియాలో మనం పుట్టినందుకు చాలా హ్యాపీగా ఉంటామని నాలాగా చాలామంది అనుకుంటారు. కానీ ఇట్లాంటివి చూసినప్పుడు భయమేస్తుంది సీరియస్లీ. ఇంకా దీని గురించి అయితే గవర్నమెంట్ ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. సో చూద్దాం ఇంకా ముందు ఎన్ని ఉన్నాయో, ఎన్ని జరుగుతాయో, మనం ఎన్ని చూస్తామో ఈ కళ్ళతోని ఈ జనరేషన్లో పుట్టినందుకు. జై హింద్ అని కామెంట్ చేయండి.